200 దినాలకు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో వాక్యము దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో 7వ వచనంలో చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భంలో ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. తన శిష్యులతో యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు అరణ్య ప్రాంతంలో ఉన్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తాడో తను ఎరిగుండి ఏం చేస్తా ఉన్నాడంట, వాటిని పరీక్షిస్తున్నాడంట. బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అయితే మనం 7వ వచనం చూస్తున్నట్టయితే బైబిల్ గ్రంథం కొంచెము మరి ఏమంటున్నాడు, కొంచెం పుచ్చుకున్నా కూడా ఇది సరిపోదేమో అంటున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది 7వ వచనంలో. మన వాక్యాంశం ఏమిటంటే లేఖన గ్రంథం చూసినట్టయితే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట, మనం కూడా ఈ భూమి మీద మనం చూస్తున్నట్టే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉంటుంటారంటే ఇక్కడ చూస్తే లేఖన గ్రంథంలో బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉంటుంటాడు, పరీక్షిస్తూ ఉంటుంటాడు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నాం. ఆ దినంలో శిష్యులను పరీక్షించి ఉన్న దేవుడు ఈ దినంలో కూడా ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడు, పరీక్షిస్తూ ఉంటుంటాడని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అయితే వాక్యం సెలవిస్తున్నమాట, మన వాక్యం ఏంటంటే లెక్కలు చూస్తున్నావా లేకుంటే దేవుని శక్తిని నమ్ముచున్నామా? హల్లెలూయా. లెక్కలు చూస్తున్నామా, దేవుని శక్తిని నమ్ముచున్నామా? మన వాక్యాంశం టైటిల్ ఏంటంటే లెక్కలు చూస్తున్నామా. ఇప్పుడు అధ్యాయం 5వ వచనంలో బైబిల్ గ్రంథం ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్మిక ఉంచమంటుంది బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. ఏం చేస్తున్నారంట, ప్రతి ఒక్కరు కూడా మన పూర్ణ హృదయంతో దేవుని యందు సృష్టికర్త అయిన దేవుని యందు ఏం చేయాలి, నమ్మిక ఉంచాలని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తుండాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. అందుకనే ఇక్కడ మనం చూసినట్టు ప్రతి ఒక్కరు కూడా మన సొంత ఆలోచన మీద కాకుండా మనం చూసినట్టయితే దేని మీద ఆధారపడాలి, దేవుని శక్తి